ఈ టైంలో ఊటీ విజిట్ స్కిప్ చేసేయండి, రేట్లు సావగొట్టేశారు భయ్య. ఈ ట్రిప్లో నాకు నచ్చింది ఏదైనా ఉంటే అది మేము తీసుకున్న కాటేజ్. హాయ్ ఆల్, ఈరోజు డేట్ అయితే 19 ఫిబ్రవరి 2026 4:30 PM టైమ్. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఇది సీజన్ కాదో తెలియదు, బట్ ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యాం. సో మనం గచ్చిబౌలి నుంచి హైవేకి అయితే ఎక్కేసాం ఓఆర్. అలా ఓఆర్ మీద వెళ్తుంటే ఒక ఫ్లైట్ అయితే కనిపించింది. జస్ట్ కెమెరా క్వాలిటీ చెక్ చేద్దామని వీడియో అయితే తీసా. పర్లేదు, బాగానే వచ్చింది. అలా హైవే మీద వెళ్తూ ఉంటే దూరంగా కొన్ని లైట్స్ అయితే కనపడ్డాయి. సో ఏంటి అనుకున్నా, మ్యాటర్ ఏంటంటే ఈరోజు 19 ఫిబ్రవరి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినరోజు అనమాట ఈరోజు. సో అదే ఈ లైటింగ్ అంతా అరేంజ్ చేశారు ఇక్కడ. ఆయన పుట్టింది మహారాష్ట్రలోనే, బట్ ఆయన ఒక లెజెండ్, యూనివర్సల్ హీరో. ఇప్పుడు టైం నైట్ 10 అయింది. అందరం మంచి ఆకలి మీద ఉన్నాం. సో మనోడిని అడిగాను అనమాట, సో మంచి హోటల్ తీసుకెళ్ళమని. మనోడు ఇక్కడ కర్నూలు దగ్గర శ్రీదివ్య అని హోటల్ ఉందని చెప్పాడు. అక్కడికి అయితే వెళ్తున్నాం. మరి ఫుడ్ ఎలా ఉంటుందో, మనోడైతే హైప్ ఇచ్చాడు దానికి. సో దానికి తగ్గట్టుగా ఉందో లేదో వెళ్ళి ట్రై చేద్దాం. సో ఇక్కడికైతే వచ్చేసాం, ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయ్యాం. ఇదే అనమాట హోటల్, శ్రీదివ్య ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది కర్నూలు హైవేకి మనకి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో వచ్చాక మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బయట అవుట్లుక్ అంతా బాగుంది, ఏనుగుని పెట్టారు బాగా తినమని. సో లోపల యాంబియన్స్ అంతా నీట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది చూస్తేనే అనిపిస్తుంది కొంచెం కాస్ట్ బాగానే ఉంటుంది. ఫైనల్లీ అనుకున్నదే జరిగింది. కాస్ట్ అయితే మామూలుగా లేదు, సావగొట్టేశారు భయ్య. సరే వచ్చాం కదా, ఇంకా ట్రై చేయాలి. టేస్ట్ కోసమే ట్రై చేద్దాం. మేమైతే మటన్ అండ్ చికెన్ కబాబ్ ఆర్డర్ ఇచ్చాం, అండ్ 2 బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాం అనమాట. మేము మొత్తం 3 మెంబర్స్. మాకు బిల్ వచ్చేసి అరౌండ్ 1800 సంథింగ్ అయింది. సో మనోడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, టేస్ట్ కావాలంటే మనీ పెట్టాలి అని. ఏం చేద్దాం, వీడియోగా తీసుకొచ్చింది. సో దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు అనమాట. సో తినేసి ఇంకా ముందుకైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం చూస్తుంది కియా మోటార్స్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పెనుకొండ విలేజ్, శ్రీ సత్యసాయి జిల్లా. ఇది వచ్చేసి ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఇది 2019 ఆగస్ట్లో అయితే స్టార్ట్ చేశారు. టోటల్ 17,500 crores అయితే స్టార్ట్ చేశారు. టోటల్ 550 acresలో అయితే ఇది స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి పర్ ఇయర్కి 3 lakhs కార్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో దీనివల్ల చాలామందికి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చాయన్నమాట ఇక్కడ. సో ఏపీలో వచ్చిన టాప్ కంపెనీస్లో ఇది కూడా ఒకటి. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఈ శ్రీ సత్యసాయి జిల్లా చుట్టుపక్కల చాలామందికి జాబ్స్ అయితే వచ్చాయి. సో ఇది ఒక ఆయువు పట్టు అనమాట ఈ జిల్లాకి. సో అలా నైట్ జర్నీ తర్వాత మార్నింగ్ 9కి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఊటీ ఒక 30 kilometers అయితే ఉంటుంది. సో వెళ్దాం పదండి. యాక్చువల్గా మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇక్కడ. సో యాక్చువల్లీ ఇలా ఊహించలేదు, ఊటీ ఇలా ఉంటుందని ఊహించలేదు. చుట్టూ గ్రీనరీ అండ్ అనుకున్నాం, బట్ ఈ సీజన్కి ఇక్కడికి రావడం వేస్ట్. సో స్కిప్ చేసుకోండి. ఫిబ్రవరిలో ఊటీ అనేది అంత అందంగా ఏముండదు. సో మేము వచ్చి అయితే బుక్ అయిపోయాం. ఇంకా వచ్చాం కదా, తప్పదు, ఇంకా తిరిగి చూడాలి. సరే పదండి చూద్దాం. ఈ ఊటీ ట్రిప్ మొత్తంలో నాకు నచ్చింది మేము తీసుకున్న ఈ గెస్ట్ హౌసే. సో గెస్ట్ హౌస్ అయితే సూపర్గా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. యాక్చువల్గా ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి మాకు 6,000 పడింది. ఎందుకంటే ఇది అన్ సీజన్ కదా. సో 6,000కి అయితే ఇచ్చారు. దీంట్లో మొత్తం 3 bedrooms అండ్ ఒక పెద్ద హాల్ అండ్ డైనింగ్ అంతా ఉంది. బట్ కిచెన్ యాక్సెస్ ఇవ్వలేదు మాకు. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుందో. లోపలికి వచ్చి రైట్ సైడ్ తిరిగితే హాల్ ఏరియా అనమాట. హాల్ ఏరియా చూడంగానే మాకు అసలు సూపర్ అనిపించింది. చూడగానే ఫస్ట్ నచ్చేసింది అనమాట హాల్. ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ టేబుల్ కూడా బాగా నీట్గా మెయింటైన్ చేశారు వీళ్ళు. సో చూస్తున్నారు కదా హాల్ ఎలా ఉందో. సోఫా సెట్ అండ్ టీవీ యూనిట్. అసలు సేమ్ మన ఐ థింక్ మన ఇల్లు కూడా ఇలా ఉండదు, అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది.
ఇదైతే డైనింగ్ ఏరియా నుంచి వ్యూ అనమాట. సో అదంతా క్యారెట్ తోటలు. సో చూస్తున్నారు కదా, బాగుంది. ఐ మీన్ నేచర్కి దగ్గరగా అయితే ఉంది. ఇదైతే సన్సెట్ వ్యూ. సో ఈవినింగ్ అయింది. సో ఇక్కడ కూర్చొని మనం అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాం. పదండి ఇప్పుడైతే బెడ్రూమ్స్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. యాక్చువల్గా బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అండ్ ఈ బెడ్రూమ్లో నుంచి కూడా వ్యూస్ అయితే మనం చూడగలం. సో ఇందాక చూపించాం కదా క్యారెట్ తోట. సో ఈ విండోలో నుంచి కూడా సేమ్ అదే వ్యూ ఉంటుందన్నమాట ఈ బెడ్రూమ్లో నుంచి. ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. సో బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 24 hours హాట్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడున్న వెదర్కి హాట్ వాటర్ వేస్ట్. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. యాక్చువల్ ఈ సెకండ్ బెడ్రూమ్లో ఇంకో బ్యూటీ ఏంటంటే, ఈ సెకండ్ బెడ్రూమ్లో నుంచి లొకేషన్స్ అయితే అసలు సూపర్. ఇది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బెడ్రూమ్ నుంచి ఇంత వ్యూ ఉంటుందని. చూడండి మీరే. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్లో వ్యూస్ అయితే ఏం లేవు, బట్ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఓవరాల్గా మాకు ఈ గెస్ట్ హౌస్ అయితే బాగా నచ్చేసింది. సో 6,000కి ఇది వర్త్ అంతే. అంటే మాకు కిచెన్ యాక్సెస్ అయితే ఇవ్వలేదు ఇక్కడ. ఐ మీన్ మేము ఏదైనా కుక్ చేసుకోవాలన్నా లేదు. అండ్ ఇక్కడికి వచ్చి ఎవరు కుక్ చేసుకుంటారు. సో మీకు ఈ గెస్ట్ హౌస్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. ఇది గెస్ట్ హౌస్ బయట నైట్ టైం వ్యూ. సో చాలా చీకటిగా అయితే ఉంది. యాక్చువల్గా ఇది చుట్టూ ఫారెస్ట్ అనమాట. సో ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి అంతా చీకటిగా ఉంది. ఆ చీకట్లో ఆ లైట్లు అయితే చాలా బాగా కనపడుతున్నాయి. సో ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే స్టే చేస్తున్నాం. సో ఊటీలో ఉన్న ప్లేసెస్ని ఇంకా రేపు కవర్ చేస్తాం సెకండ్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.